వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి హెచ్పి పెట్రోల్ బంక్ నందు కారులో డీజిల్ కొట్టించగా అందులో నీరు కలిసినట్టు బాధితుడు డ్యాగం రాజేందర్ తెలిపాడు. బాధితుని వివరాల ప్రకారం గిర్నిబావి హెచ్పి పెట్రోల్ బంక్లో దుగ్గొండి మండలం మరిపల్లి గ్రామానికి చెందిన డ్యాగం రాజేందర్ ఈ నెల 16న అతని యొక్క కియా కంపెనీ కారులో 4,000 రూపాయల డీజిల్ పోయించాడని, ఆ తర్వాత రోజున వరంగల్ వెళ్తుండగా కారు కొంత ట్రబుల్ ఇచ్చిందని, దాంతో కారును వరంగల్లోని షోరూంకు తీసుకెళ్లడం జరిగిందని తెలిపాడు. 3 రోజుల అనంతరం కార్ రిపేర్ చేసి డీజిల్లో నీరు కలిసినట్లు షోరూం వారు రిపోర్ట్ను అందజేశారని, దాంతో డీజిల్లో వాటర్ కలిసిందో లేదో చెక్ చేయమంటే మేము చెక్ చేయము, మాకు సంబంధం లేదని పెట్రోల్ బంక్ సిబ్బంది అంటున్నారని బాధితుడు వాపోయాడు. ఏప్రిల్ 16 రోజు సాయంత్రం మా కార్ కియా సెల్టోస్ కార్ నెంబర్ TS08 GS 3696 కార్లో ఏప్రిల్ 16 రోజు ఈవినింగ్ 7 o'clock తర్వాత ఒక 4,000 రూపీస్ ఆఫ్ డీజిల్ కొట్టించాను. తర్వాత 2 days కార్ తీయలేదు నేను. తర్వాత కార్ తీసినప్పుడు పుష్ బ్యాక్స్ వస్తున్నాయని చెక్ చేస్తే షోరూమ్ వాళ్ళకి కాల్ చేశాను. కియా షోరూమ్ ములుగు రోడ్లో ఉన్న కియా షోరూమ్ కాల్ చేస్తే వాళ్ళు తీసుకురమ్మన్నారు. సో వాళ్ళు వెరిఫై చేస్తే ఏమన్నారంటే ఫ్యూయల్లో వాటర్ కలిసాయని చెప్పేసి సర్టిఫై చేశారనమాట. సో ఇది మళ్ళీ ఇచ్చిన సర్టిఫై రిపోర్ట్ ఇది. సో మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకొని 2 days కార్ షోరూంలో ఉందన్నమాట. దాన్ని రిపేర్ చేసుకొని వచ్చి పెట్రోల్ పంప్ దగ్గర అడుగుదామని చెప్పేసి వచ్చామన్నమాట. ఇక్కడ వీళ్ళు ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు షోరూమ్ వాళ్ళు, ప్లస్ మళ్ళీ పెట్రోల్ బంక్ వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మళ్ళీ ఇక్కడ రీజనల్ సేల్స్ ఆఫీసర్ హెచ్పి రీజనల్ సేల్స్ ఆఫీసర్ వరంగల్ కాల్ చేసినా కూడా నేనేం చేయాలని చెప్పేసి తను చెప్తున్నాడు అనమాట. సో దీని మీద ఎలాంటి యాక్షన్ కావాలని చెప్పి కోరుతున్నాను అన్నమాట. అంటే మీరు ఏం కావాలని కోరుతున్నారు ఇప్పుడు? అంటే మీరు ఆ రోజు పెట్రోల్ డీజిల్ కొట్టించింది అంటున్నారు కదా, అది మన ప్రూఫ్స్ ఉన్నాయా మీకు ఏమైనా? నేను డీజిల్ కొట్టించిందంటే నేను యాక్చువల్గా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశాను కార్డ్ ద్వారా. సో ఇది ట్రాన్సాక్షన్ 4,000 రూపీస్ డీజిల్ కొట్టించాను ఏప్రిల్ 16 రోజు ఈవినింగ్ 4,000 రూపీస్. తర్వాత మీరు ఎక్కడైనా కొట్టించారా? మళ్ళీ నేను తర్వాత డీజిల్ ఎక్కడ కొట్టివ్వలేదు. యాక్చువల్ ఆ రోజు ఫుల్ ట్యాంక్ చేయించాను అనమాట. సో ఫుల్ ట్యాంక్ చేయించాక ఇప్పుడు ఆల్రెడీ 1 week అవుతుంది. ఫుల్ ట్యాంక్ చేస్తే దాని కెపాసిటీ 800 kilometers దాకా వస్తుంది అప్రాక్సిమేట్లీ. సో ఈ 16th రోజు కొట్టించారు కదా? 16th రోజు ఈవినింగ్. ఇవాళ డేట్ వచ్చి 25. ఇన్ని రోజులు మీరు ఎందుకు గ్యాప్ జరిగింది? ఇన్ని రోజులు అంటే మధ్యలో 2 days బండి షోరూమ్ లోనే ఉంది. మిగతా 5 days లో యాక్చువల్ గా పెళ్లి మ్యారేజ్ ఉందన్నమాట. సో పక్కకి పెట్టాను కార్, అంతా వైట్ కలర్ కార్ కదా అని చెప్పేసి 2 days ఇంటి దగ్గరే ఉంది. ఒక 1 day తీసేసరికి అలా పుష్ బ్యాక్స్ వస్తున్నాయని చెప్పేసి దాన్ని వెరిఫై చేసి షోరూమ్కి తీసుకెళ్ళి అక్కడ చెక్ చేయించి అక్కడ 2 days అయిందనమాట షోరూంలో. వాళ్ళు అదంతా డీజిల్ అంతా తీసేసి మళ్ళీ ఎక్స్ట్రా డీజిల్ పెట్టేసి అక్కడ ఒక 10,000 దాకా కాస్ట్ అయింది షోరూంలో. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పోయించుకున్న 4,000 రూపీస్ ఆఫ్ డీజిల్ అది కూడా వేస్ట్ అనమాట. సో అన్ని డబుల్ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి అనమాట. సో ఇప్పుడు ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే దాన్ని వెరిఫై చేసి అసలు వాటర్ కలుస్తున్నాయో లేవో చెక్ చేసి నెక్స్ట్ ఎవరికైనా ఈ ప్రాబ్లం రాకుండా చూడాలనేది మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. నెక్స్ట్ టైం ఏం జరగకుండా నష్టపరిహారం ఏమొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తప్ప రైటా వాళ్ళు రెస్పాన్స్ యజమాని నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్స్ లేదు. వాళ్ళు రెస్పాన్స్ కావాలి. వాళ్ళు వచ్చి మా కాల్ చేసి మమ్మల్ని పిలిపించి సారి ఏదో జరిగింది, న్యాయం అన్యాయం జరిగింది, అయిపోయింది, దీని ఇంతటితో క్లోజ్ చేద్దాం, మరి ఇకనైనా పునరావృతం కాకుండా చేసుకుందాం అనే ఆలోచన వాళ్ళకు లేదు. ఏమనంటే ఏం చేసుకుంటారు అనేసరికి దానికి మేము కూడా ఇంకా డిమాండ్గా బాగా చేయవలసి వస్తుంది. కానీ ఇప్పటికైనా కానీ వాళ్ళు యాజమాన్యం వచ్చి వాళ్ళు ఏది జరిగిన పరిణామానికి వాళ్ళు ఎదుర్కొని వాళ్ళు అక్కడికి సైలెంట్ అయ్యి ఏమన్నా క్షమాపణ అదో ఏదో చేరి కోరుకుంటేనే అది బెటర్. లేకపోతే దీన్ని బాగా తీవ్రత కన్స్యూమర్ కోర్టులో ఆల్రెడీ కంప్లైంట్ ఫైల్ చేశాను. అక్కడ సో అది ఆల్రెడీ ప్రాసెస్ లో ఉంది. నెక్స్ట్ మిగతా యాక్షన్స్ తీసుకుందామని చూస్తున్నాం.